అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న స్పీకర్ పదవికి ఒకటే నామినేషన్ రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. దాంతో ఇవాళ జరిగే సమావేశంలో ఆయన్ను ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ఓవైసీ స్పీకర్గా ప్రకటిస్తారు. అనంతరం గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపడతారు. స్పీకర్గా నియామకం అనంతరం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న స్పీకర్ పదవికి ఒకటే నామినేషన్ రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. దాంతో ఇవాళ జరిగే సమావేశంలో ఆయన్ను ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ఓవైసీ స్పీకర్గా ప్రకటిస్తారు. అనంతరం గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపడతారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్ నియామకం అనంతరం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న స్పీకర్ పదవికి ఒకటే నామినేషన్ రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు లైవ్ ద్వారా. చందు, చెప్పండి, ప్రొటెం స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా అయితే ఎన్నికయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా పోతున్నాయి. నిన్న స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలైంది. ఒక నామినేషన్ దాఖలు కావడంతో గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైతే ఏకగ్రీవమైంది. ఈరోజు స్పీకర్ చైర్లో గడ్డం ప్రసాద్ కూర్చుంటారు. శాసనసభ ప్రారంభం కాగానే ప్రొటెం గడ్డం స్పీకర్ను ఆ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి బాధ్యతలు కూడా స్వీకరిస్తారు గడ్డం ప్రసాద్ కుమార్. ముఖ్యంగా స్పీకర్ను, సీఎం, మంత్రులు అందరూ కూడా చైర్ వద్దకు వస్తారు. చైర్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళంతా కూడా కిందికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్పీకర్కు ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఉంటుంది. ముఖ్యంగా స్పీకర్ చైర్ ఔన్నత్యం, ఆయన గుణగణాలపైన సభ్యులందరూ కూడా మాట్లాడతారు. ముఖ్యంగా 8 మంది బీజేపీ సభ్యులు కూడా ఇంతవరకు అసెంబ్లీకి అయితే రాలేదు. ఈరోజు అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు రానున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. నిన్న 111 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మద్దతు తెలిపారు. ముఖ్యంగా 63 మంది కాంగ్రెస్ సభ్యులు, అదేవిధంగా ఒక సిపిఐ సభ్యుడితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎం 7 స్పీకర్కు మద్దతు తెలిపిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మద్దతు మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలే ఇవ్వలేదు. ముఖ్యంగా అసెంబ్లీ ఈరోజు స్పీకరు ఏదైతే ధన్యవాదాలు తెలిపే తీర్మానం తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపైనే ప్రధానంగా చర్చిస్తారు. మరోవైపు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీలోనే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ప్రసంగానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది. అందుకోసమే రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ప్రవేశపెడతారు. మొత్తంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలను మరో 10 రోజుల పాటు నడిపించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కూడా భావిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పటికే ఏ శాఖలో అన్ని శాఖలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే విద్యుత్ శాఖ కావచ్చు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ, అన్ని మిగతా శాఖలన్నిటిపై కూడా రివ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖలో 56,000 కోట్ల అప్పులు ఉన్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ప్రకటించారు. ఈ రకంగా చూసుకుంటే విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అప్పు ఉందని కూడా తేల్చారు. ఇవన్నిటిపై కూడా ఈరోజు చర్చించిన తర్వాత క్యాబినెట్లో ఖచ్చితంగా అసెంబ్లీ పని దినాలను పెంచాలని కూడా
ప్రభుత్వం అయితే భావిస్తుంది. అసెంబ్లీ వేదికగానే గత ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీని పొడిగించే యోచనలోనే ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.